ఒక దళితుడు పెద్ద బైక్ కొన్నా, కార్ కొన్నా 2 చేతులు, కాళ్ళు నరికేస్తారా? అవును, మీరు విన్నది నిజమే. తమిళనాడులో ఒక చిన్న ఊర్లో 21 ఇయర్స్ దళితుడిది చేతులు నరికేశారు. ఒక ఎక్స్‌పెన్సివ్ బైక్ నడిపిస్తున్నారని. అది బుల్లెట్. ఐఆర్ఎస్ స్వామి తన కాలేజ్ నుంచి ఇంటికి తన బైక్ మీద వెళ్తున్నప్పుడు కొంతమంది ఆపి, ఇలాంటి బైక్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నడిపియాలి, నీలాంటి లోవర్ క్యాస్ట్ వాళ్ళు కాదు అని ఆర్గ్యుమెంట్లో తన 2 చేతులు నరికేశారు. అరే, అమెరికా చైనాలో మన ఏజోలు ఏఐ రోబోట్స్ కనబెడుతుంటే ఈ జనరేషన్ లో కూడా మన ఇండియాలో ఏం జరుగుతుందో చూడండి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడే అనిపిస్తుంది మన ఆలోచనలు ఇంత దిగజారిపోతున్నాయా అని. హాస్పిటల్లో ఎమర్జెన్సీ టైంలో ఈ బ్లడ్ దళితుడుదా అప్పర్ క్యాస్ట్ దా అని ఎవ్వరు అడగరు. ఆ టైంలో వాడి ప్రాణాలే ముఖ్యం. ఇదే దళితుడు రేపు ఐఏఎస్ ఐపీఎస్ అయినప్పుడు స్వీట్లు షాల్వలు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు మర్యాదలు చేయడానికి. మచ్చా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు తెలుసా? నీకెంత కష్టం వచ్చినా చదువును వదలొద్దని. చదువుకు మించిన పవర్ఫుల్ థింగ్ ఇంకా ఏమీ లేదు అని. అరే, ఒకప్పుడు బ్రిటిషర్స్ మన ఇండియన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో వదిలేయండి. ఇప్పుడు ఒక ఇండియన్ ఇంకో ఇండియన్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడండి.